డయేరియా నియంత్రణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. వాటర్ ట్యాంకుల నిర్వహణ లోపం వల్లే అతిసార ప్రబలుతోందన్నారు. ఈ విషయంలో వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు బొత్స. నేను ఇంతకుముందు ప్రాతినిధ్యం వహించిన కాన్ఫరెన్స్లో కూడా ఫస్ట్ వచ్చింది అధ్యక్ష, నిన్న శ్రీకాకుళంలో కూడా వచ్చింది. మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే అధ్యక్ష, ముఖ్యంగా దీన్ని మెయింటెనెన్స్ చేస్తారు. మెయింటెనెన్స్కి వచ్చి కొంతమంది కాంట్రాక్ట్ మెయింటెనెన్స్ ఇస్తాం అధ్యక్ష. ఏ సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇస్తాం. ఆ మెయింటెనెన్స్ దగ్గర వచ్చిన లోపాల వల్ల ఇది జరుగుతుంది అధ్యక్ష. మెయింటెనెన్స్ ఎవరికైతే ప్రభుత్వం ఎండాస్ చేస్తామో వాళ్ళ మీద కరెక్ట్గా సూపర్వైజింగ్ ఉండి వాళ్ళ కార్యక్రమం చేస్తే అసలు ఇబ్బంది రాదు అధ్యక్ష. అక్కడ వచ్చిన లోపాల వల్ల అక్కడ జరుగుతున్న అవకతవకల వల్ల ఇది వస్తుందని మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విషయం తెలియజేస్తున్నాం. దయచేసి దాన్ని ఎంక్వైరీ చేసి దాని మీద ఏమైనా ఉంటే చర్య తీసుకుంటే ఇన్ ఫ్యూచర్లో అవి ఉండదనేది ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. కలుషిత నీటి వల్లే డయేరియా ప్రబలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. విజయనగరం నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. తురకపాలెంలో క్వారీ నీళ్లు తాగలేమని ప్రజలు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎన్ని ప్రాణాలు పోయినా ప్రభుత్వం స్పందించదా అని మండిపడ్డారు అరుణ్ కుమార్. ఎప్పుడు డయేరియా కేసులు వచ్చినా ప్రభుత్వం చెప్పే మాట ఏంటంటే మేము చర్యలు తీసుకుంటున్నాం, లేకపోతే చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం, లేకపోతే అధికారులు ఆదేశించాం అని చెప్పడమే తప్ప అధ్యక్ష ముందస్తు చర్యలు లేవు అధ్యక్ష. ఇదే తురకపాలెం గురించి పలానా వ్యాధి వచ్చింది, మెలోడిసిస్ వ్యాధి వచ్చింది, దానివల్ల సుమారు 60 మంది చనిపోయారని చెప్తున్నారు అధ్యక్ష. అసలు అధ్యక్ష ఈ వ్యాధి రావడానికి కారణం ఏంటి అధ్యక్ష? ఆ గ్రామంలో క్వరీలో ఉన్న వాటర్ని తాగడం వల్ల వ్యాధి వచ్చింది అధ్యక్ష. ఆ వాటర్ని ఫిల్టర్ చేసి ప్రభుత్వం ఇస్తుంటే ఆ వాటర్ వద్దు బాబు అని చెప్పి ఆ గ్రామంలో ఉన్న ఎస్సీలు బీసీలు కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని బతిమాలి కొంతమంది అయితే ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి మేము చనిపోతాం, మాకు ఈ వాటర్ వద్దని ఎన్నిసార్లు ప్రభుత్వానికి నివేదించినా సరే ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల సుమారు 60 మంది ప్రాణాలు పోయిన అధ్యక్ష తురకపాలెంలో. ఏం చేశారు, ఏం చేయబోతున్నారన్న రేపొద్దున మళ్ళీ ఇంకొక చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత ఇలాగ అడుగుతాం, మళ్ళీ అదే సమాధానం చెప్తారు. తిరిగి ఇంకా ఉండదు అధ్యక్ష, ఎండ ఉండదు ఇంకా.